హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ష బుజ్జి బ్లాగ్స్. ఈరోజు మేమైతే గిండి స్నేక్ పార్క్కి వెళ్తున్నాం. మరి ఆ పార్క్ ఎలా ఉంటుందో మీరు నాతో పాటు కలిసి చూసేయండి. మేమైతే పార్క్ దగ్గరికి వచ్చేసాం. మేము అలా పార్క్ దగ్గరికి నడుస్తూ వెళ్తున్నాం. మేము అలా వెళ్తూ వెళ్తూ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. టికెట్స్ అయితే తీసుకొని లోనికి వెళ్ళిపోదాం. ఈ స్నేక్ని అయితే ఎల్లో పైథాన్ అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నక్షత్ర తాబేళ్ళు ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఈవినింగ్ టైం అన్నీ అలా కూర్చొని రిలాక్స్ అండ్ చిల్ అవుతున్నాయి. మరికొన్ని అయితే ఈవినింగ్ స్నాక్స్ తింటున్నాయి. ఇప్పుడైతే క్రొకోడైల్స్ చూడడానికి అయితే వచ్చేసాము. ఇదైతే సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అంటారు. ఇక్కడ ఉన్న క్రొకోడైల్స్లో ఇదే పెద్దదిగా ఉంది. దీని లెంత్ 10 to 12 feet ఉంటుంది. ఇంకా మిగతా క్రొకోడైల్స్ అన్నీ మధ్యాహ్నం ఫుడ్ తిని బొజ్జున్నాయి, ఇంకా లెగలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ క్రొకోడైల్స్ మూవ్ అయితే చూద్దామని చూస్తున్నారు, కానీ అవి అక్కడే కదలకుండా స్లీపీ పొజిషన్లోనే ఉన్నాయి. దీనిని నైల్ క్రొకోడైల్ అని అంటారు. ఇది ఇక్కడ ఒకటి మాత్రమే యాక్టివ్గా స్విమ్మింగ్ చేస్తూ ఉంది. దీనిని గహ్రియల్ క్రొకోడైల్ అని అంటారు. అన్ని క్రొకోడైల్స్లో కల్లా దీని మౌత్ అనేది పొడవుగా సన్నంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఒక్క స్నేక్ మాత్రం వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడైతే ఇగ్వానాస్ అండ్ టార్టాయిస్ ఉన్నాయి. ఈ ఇగ్వానాస్ అయితే చాలా అంటే చాలా లేజీగా ఉన్నాయి. లేజీకే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క మూమెంట్ కూడా ఇవ్వట్లేదు. అట్ లాస్ట్ అయితే స్నేక్ మ్యూజియంకి వచ్చేసాం. ఇక్కడైతే లిజర్డ్స్, ఫ్రాగ్స్, స్నేక్స్ అండ్ ఇగ్వానాస్
ఎక్సెట్రా వాటి స్పెసిమెన్స్ని అయితే ఇక్కడ ఉంచారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క క్రొకోడైల్ మాత్రం చాలా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది. ఫైనల్గా అయితే బయటికి వచ్చేసాం. మా పాప కొంచెం చిల్ అవుతుంది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.